ఈరోజు ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చిలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయలా. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం చేసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులు మేము వేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి, సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలి, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాలా. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో
30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్ లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సొమ్ము నుంచి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీటీఆర్ బాండ్లో పోతారు లోపలికి, జైల్లోకి వీళ్ళందరూ. ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్ట్ ఉందో ధనధన కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే. వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడేదో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఈ అంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబడతాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేనెందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద, బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ 25 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు? అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు. టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు. తమ పొలాలని, ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు. అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక, దైవ ద్రోహమే కాక, ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొకటి లేదు. నిజంగా మీరు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకొని ఎక్కడో ఇచ్చుండొచ్చు కదా. కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే, ఏది టూరిజం కూడా దానికి దగ్గరపరిచి ఉండొచ్చును. అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీని మీద హిందూ ధర్మం కోసమని
అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా, ప్రశ్నించాలా. ఇది ధర్మం మీద దాడి, ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టీటీడీ భూములను మోసపూరితమైనటువంటి భూ మార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనాం ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు. ఇనాం ల్యాండ్ అంటే అర్థం ఏంటి? ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలం అది ఇనాం ల్యాండ్. ఎజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ద ప్రపోజ్డ్ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనాం ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది. ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని, అది కూడా ఓబరాయ్ హోటల్ కోసమని 4.5 కిలోమీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు, స్వామి పాదాల చెంతకు. ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు. ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే. నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి 10 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును, రేణుగుంట మండలంలో ఇచ్చి ఉండొచ్చును. అలా చెయ్యలా. దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడ్డటువంటి టీటీడీ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసమని మార్పిడి చేయటం అన్నది చాలా దారుణమైన, అభ్యంతరకరమైన విషయం. దేవుడి ఆస్తులు కాపాడుతున్నాం, దేవుడి దగ్గర ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నాం అని చెబుతున్నటువంటి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది కదా. మీరు ఎలా ఈ స్థలాన్ని టూరిజంకు దఖలు పరుస్తారు? ఇది మీ ధర్మ ప్రచారంలో భాగమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వమే ఆతిథ్యాన్ని ప్రోత్సహించాలనుకున్నప్పుడు దూరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇవ్వటం ఏంటండి? ఈ రకంగా దీని వలన కనీసం అంటే దేవుడి భూమి కంటే, అంటే ఆ టూరిజం ల్యాండ్ కంటే దేవుడి భూమిని ఇవ్వటం మూలంగా టీటీడీకి ప్రభుత్వ లెక్కల ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ దానికి విలువే లేదు, ఎన్ని వేల కోట్లు పోసినా ఆ స్థలం దొరకదు. అలా లెక్కలు వేసినా దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టం టీటీడీకి వాటిల్లుతున్నది. 1000 కోట్ల రూపాయల నష్టం బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారుల వలన టీటీడీకి నష్టం వస్తున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈ సాంప్రదాయం ఒక్కసారి మొదలైతే రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములన్నింటినీ కూడా ఎవరి స్వార్థానికి వారు ఈ రకంగా మార్పిడి చేసేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ల మీద, పొలాల మీద, భూముల మీద ఏ రకమైనటువంటి నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దేవుని సంపదకు రక్షణగా ఉండాల్సినటువంటి టీటీడీ యాజమాన్యం అంటే బిఆర్ నాయుడు గారు ముఖ్యంగా అధ్యక్షునిగా, దైవ ప్రతినిధిగా చెప్పుకునేటువంటి ప్రవక్త బిఆర్ నాయుడు గారు ఆ దేవుడి స్థలాన్ని కాపాడటానికి ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పి ఉన్నా అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అభ్యంతరం పెట్టకపోగా ఈయనే ముందుండి మొత్తం తతంగమంతా నడిపించి చాలా తొందరగా కంప్లీట్ చేసేయాలా అని దానికోసమనే ఒకరోజు మీటింగ్ పెట్టి, ప్రత్యేకమైన మీటింగ్ అంటే టీటీడీ స్థలాన్ని దానం చేయటానికి ఇచ్చేటువంటి డబ్బు కోసమని ప్రత్యేక సమావేశం జరపలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.